श्री स्वामीनारायण भगवान की जय। प्रकट गुरु हरि महंत स्वामी महाराज की जय। మనముంటున్న ఈ బ్రహ్మాండంలోని జీవులము చాలా 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 అదృష్టవంతులం. ఎందుకంటే సాక్షాత్తు పూర్ణ పురుషోత్తమ నారాయణుడు తన అక్షరధామ సమేతంగా అక్షర బ్రహ్మ సమేతంగా మన ఉంటున్న ఈ మృత్యులోకమైన భూమండలం పైకి 1781 సంవత్సరంలో వచ్చి అయోధ్య దగ్గర చెప్పయ్య గ్రామంలో జననం తీసుకొని చిన్నతనంలోని పేర్లు తన మార్కండేయుని తనని ఆ బాలుడికి ఘనశ్యాముడు హరికృష్ణ అన్న నామకరణం చేసి 11 సంవత్సరాల వరకు అద్భుతమైన లీలలను ప్రదర్శించి తర్వాత నీలకంఠవర్ణి స్వామి పేరుతో భారతదేశం అంతా 7 సంవత్సరాల 1 నెల 11 రోజులు 12,800 కిలోమీటర్లు కాలినడక నడవడము జరిగింది. ఆ సమయంలోనే మానస్ సరోవర్ కూడా వెళ్ళి రావడం జరిగింది. గండకి నది దగ్గర ఒక కాలు పైన 6 నెలలు తపస్సు కూడా చేయడం జరిగింది. వెళ్ళిన ప్రతి తీర్థక్షేత్రంలో అనాదిగా వస్తున్న పంచతత్వాల వర్ణన ఏంటి, వివరాలు ఏంటి అని అడుగుతూ వెళ్తుంటే అప్పటికి ఎవరి సమాధానం చెప్పలేకపోయారు. గుజరాత్లోని లోజ్ గ్రామానికి వచ్చినంత నాక రామానంద స్వామి ఆశ్రమంలో ముక్తానంద స్వామి అనాది తత్వాలు జీవుడు, ఈశ్వరుడు, మాయ, బ్రహ్మ, పరబ్రహ్మ అన్న అనాది తత్వాలు తెలపడం జరిగింది. ఈ స్వామి భూమండలానికి రాకముందు ఈ బ్రహ్మ అంటే మాయని, బ్రహ్మ అంటే ఆత్మ అని, బ్రహ్మ అంటే జీవుడని కూడా అనేక విషయాలు ఇలా వారికి తోచిన విధంగా అర్థం చేసుకునేవారు. కానీ అప్పుడు ఎందుకు అలా అర్థం చేసుకున్నారు అంటే సాక్షాత్తు బ్రహ్మ పరబ్రహ్మ మన ధామానికి రాలేదు కాబట్టి, ఇప్పుడు వచ్చారు కాబట్టి ఇంకా ఆ అనాది తత్వాల వివరణ చాలా అద్భుతంగా శ్రీజీ మహారాజు తెలియజేయడం జరిగింది. అంటే ఈ బ్రహ్మాండమైన మాయలో జీవులు, ఈశ్వరులు అనాది కాలం పాటు నివసించి ఉండడం జరుగుతుంది. ఈ బ్రహ్మాండ ఉత్పత్తి మరియు విలీన కార్యక్రమంలో అక్షర బ్రహ్మ రోమాల నుంచి కూడా జరుగుతూ ఉంటుంది. ఈ పరబ్రహ్మ అక్షర బ్రహ్మ పైన ఇంకా విరాజులై ఇంకా అద్భుతమైన భవ్య శరీరంతో విరాజులై ఉంటారు. ఇలా మనకి ప్రాప్తి అయింది మానవ జన్మ లక్ష్యం ఏంటి అన్న విషయము తెలుసుకొని ఈ మానవ జన్మలో మనము పూర్ణ పురుషోత్తమ నారాయణుడి దర్శనం చేసుకోవడం అనేది చాలా 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 అమోఘం అన్నమాట. ఎందుకంటే భగవంతుడు సృష్టించిన మాయ స్నేహపూర్వకంగా ఉంటుంది, కానీ జీవుడు తన లిమిట్స్ని దాటి ప్రవర్తన చేస్తుంటాడు. కాబట్టి అత్యాసతో అందులో కలుగుతున్న భావనలు మాయలో ఉంటే జరుగుతుంది అన్న భావనలో ఉండడం జరుగుతుంది. ఇలా తన స్వరూపాన్ని తెలుసుకోకుండా మానవుడు ఆ ఆత్మ పైన సూక్ష్మ శరీరము, కారణ శరీరము, స్థూల శరీరము పొరలు ఉండడం చేత ఆత్మదర్శిని కలగకపోతున్నదన్నమాట. ఈ ఆత్మజ్ఞానం కలగాలి అంటే ఏకైక మార్గము సాధు సంతుల సమ్మేళనం, సత్పురుషుడి ఏకాత్మ భావనతో జీవించడం. ఎందుకంటే వారి జీవితం చాలా ప్యూరెస్ట్గా ఉంటుంది కాబట్టి ఇంకా ఈ మన నిజ జీవితంలోని వ్యసనపూరితమైన జీవనం నుంచి పరబ్రహ్మని చూడాలి అంటే మాత్రం అసాధ్యము. ఇప్పుడు ఈ జీవుడు ఈ మాయలో ఎంత చిక్కుబడి ఉన్నాడు, ఎలా చిక్కుబడి ఉన్నాడు అనే విషయం తెలుసుకోవాలంటే మనకి ఒక 2 చిన్న నిరూపణ గాథలు వినాలి. క్రితము శ్రీజీ మహారాజ్ ఉన్నప్పుడు
ఇలా సత్సంగ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆ సత్సంగ కార్యక్రమంలో దూరంగా ఒక చిన్న బాలుడు కూర్చొని ఉండే అనమాట సత్సంగ కార్యక్రమం బయట. అప్పుడు శ్రీజీ మహారాజు ఆ చిన్న బాలుడు కన్ను పడి ఆ సంతులతో వారిని రమ్మని చెప్తాడనమాట. ఆ బాలుడు దగ్గరికి వచ్చి మీరెవరు, ఏ ఊర్లో ఉంటారు, ఏంటి, మీ అమ్మ నాన్న ఎవరు అన్నీ అడిగితే ఆ బాలుడు ఇలా మేము శూద్రులము, అందుకనే సత్సానికి బయట కూర్చున్నాము, నా పేరు ఇలా అని చెప్పడం జరుగుతుంది. లేదు నీ పేరు ఆత్మ అని చెప్పు, నీ పేరు ఇది కాదు అని ఎన్ని మార్లు తెంపి చెప్పినా కూడా దాదాపు అరగంట పైన సమయము ఈ చిన్న విషయం పైన సాధన చేసినాక కూడా వారు ఆ బాలుడు ఇంకా లాస్ట్కి ఈ బాధ నుంచి బయటపడాలి అని చెప్పి నేను ఆత్మని అని నా పేరు ఇది అని తెలియజేస్తారు అన్నమాట. అయితే ఇది ఎందుకు చెప్తారంటే కూడా మీరు చాలా ఒత్తిడి తీసుకొస్తున్నారు కాబట్టి నేను ఆత్మనని అన్నాను, నిజంగా మాత్రం ఇది నా పేరు కాదు అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అలా ఈ ఆత్మ పైన ఉన్న కోరికల పైన ఉన్న మనసులోని భావాలన్నీ కూడా ఒక లేయర్గా ఉన్నాయన్నమాట మన పైన. అందుకనే మనకి ఆ శుద్ధ చైతన్యము దర్శన భాగ్యం కలుగుతలేదన్నమాట. ఇంకొకసారి ఏమవుతుందంటే పంచతంత్ర కథలు కనుక మనం చూస్తే ఒక పులి చిన్న పిల్లల్ని పెడుతుంది. ఆ పిల్లలు పాకుంటూ ఒకటి ఏమవుతుందంటే ఈ గొర్రెల మందలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకా గొర్రెల మందలోకి వెళ్ళిన తర్వాత చిన్నతనం నుంచి వెళ్తుంది కాబట్టి ఆ గొర్రె పిల్లలు ఏదైతే తింటున్నాయో, పాలు తాగుతున్నాయో అవన్నీ కూడా పులి బిడ్డకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇలా పులిబిడ్డ అలా మేకల జీవిత విధానంలోని గుణగణాలని అలవాటు చేసుకుంటూ మ్యా అంటూ వీటికి ఎలాంటి అపకారం జరగకుండా అలా ఉంటున్న కాలంలో ఒకసారి పులి వస్తుంది ఆ మంద దగ్గరికి. వచ్చి ఈ పులి చిన్న పిల్లి ఎవరు అని ఆశ్చర్యపోయి, నువ్వు ఇలా మ్యా అని మేకలతో తిరుగుతున్నావు, వాటి పట్టుకొని తినాలి కదా అని చెప్తే, లేదు ఇలాగే బాగుంది అని చెప్తుందన్నమాట. అయితే ఒకసారి నాతో రమ్మని ఆ పులి ఈ పిల్ల పులిని తీసుకొని నీళ్ళ సరస్సు దగ్గరికి వెళ్తుందన్నమాట. వెళ్ళి ఆ నీటిలోకి తొంగి చూడమని చెప్తుందన్నమాట. చూడు అతి దూరంగా ఉన్న ఒక చుక్క కనబడుతుంది అని చెప్పి చూపెట్టడం జరుగుతుందన్నమాట. అప్పుడు ఆ నీళ్ళకు చూసిన తర్వాత ఆ పులి బిడ్డకి పులి ముఖం కనబడేసరికి, అరే నా ముఖం మేకలాగే ఎందుకు లేదు, మేకలాగా లేదు, పులిలాగా ఉంది అని చెప్పి అప్పుడు కొత్త స్పృహ వస్తుందన్నమాట. ఆ స్పృహలో భాగంగానే అప్పుడు అది అర్థమవుతుందన్నమాట. ఏంటంటే నేను పులి బిడ్డని నేను ఖండించాలి అని చెప్పి ఆ పులి అప్పుడు తనకి నేర్పించడం మొదలు పెడుతుంది. ఇంకా అదేవిధంగా మామూలుగా అది పులిలాగానే బిహేవ్ చేసి తనతో పాటు వెళ్ళిపోతుంది అన్నమాట. ఇలా మన జీవితంలో ఒక సత్పురుషుడి యోగంలోకి వస్తే మన నిజ స్వరూపం అనేది మనకి తెలుస్తుందన్నమాట. అంతేకాకుండా సత్పురుషుడి సత్సంగంలో కూర్చున్నా కూడా మనకి ఆత్మజ్ఞానం కలుగుతుంది. వివిధ గాథల ద్వారా మనము ఏంటి అని మనకు తెలుస్తుందన్నమాట. ఈ ఆత్మ శరీరంతో ఎలా అల్లుకొని ఉంటుంది, దాన్ని మనం ఎందుకు భ్రమలో ఆత్మ గురించి ఆలోచిస్తలేము అన్న విషయం తెలుసుకోనికి ఒక చిన్న ఉదాహరణ. మనకి ఈ పెద్ద కత్తి ఉంటుంది కదా, తల్వార్. ఆ తల్వార్ ఏంటి, ఒక బ్యారెల్లో ఇలా మనం పెడతామన్నమాట. అయితే పెట్టినప్పుడు ఆ బ్యారెల్ని మనము తింపుతూ ఉంటాం, మొత్తం మన శరీరాన్ని తింపుతూ ఉంటాం అనమాట. వాంఛనలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ తింపుతూ ఉంటాం. కానీ ఆ తల్వార్ ఏదైతే బ్యారెల్ లోపల ఉందో మన శరీరంలో కూడా ఆత్మ అనేది అలా ఉంటుందన్నమాట. సో ఆ యుద్ధం చేసినప్పుడు ఆ తలవారుతో ఎలా అయితే యుద్ధం చేస్తారో మన పనులన్నీ కూడా కూర్చోవడం కానీ, లేవడం కానీ, బ్రష్ చేయడం కానీ, స్నానం చేయడం కానీ, దూచుకోవడం కానీ, డ్రెస్ అప్ అవ్వడం కానీ, ఈ బ్రేక్ఫాస్ట్ చేయడం కానీ, ఆఫీస్లో పని చేయడం కానీ, స్కూళ్ళల్లో చదువుకోవడం కానీ, గృహస్థులు ఇంట్లో పని చేసుకోవడం కానీ, ఎక్సర్సైజులు ఇవన్నీ ఏవి ఉండవు అన్నమాట. కంప్లీట్గా ఆత్మజ్ఞానం ఉంటుందన్నమాట.
ఇవన్నీ కూడా మనం ఆత్మతోనే చేస్తాము. కానీ ఆత్మ చేస్తుంది అన్న భావన మనకి మనసుకి తట్టదనమాట. ఎందుకంటే ఈ శరీరమే కనబడుతుంది. మనకి ఎప్పుడు కూడా లౌకికంగా అంతర్ముఖం కాకుండా బాహ్యముఖంగా చూస్తూ ఉంటాం జీవితం అంతా కూడా. కానీ ఎటు చూసినా అన్ని పనులు చేస్తాము, అన్ని పనులు చూస్తాం కాబట్టి ఈ శరీరంతోనే నేను జీవితం గడుస్తుంది కాబట్టి ఈ శరీరమే నేను అన్న భావనలో ఉండిపోతామన్నమాట. నిజంగా చెప్పాలంటే ఇది కాదు. మనది ఆత్మ శరీరం, దివ్య శరీరం అన్నమాట, శుద్ధ చైతన్యం అన్నమాట. దానికి ఒక స్వభావం ఉంటుంది, అదే జీవాత్మ అని తెలుపబడుతుంది అన్నమాట. ఇలా ఆత్మ పరమాత్మ సిద్ధాంతం అద్వైత సిద్ధాంతంలో చెప్పినప్పుడు ఈ స్వభావ విషయం చెప్పకపోవడం వల్ల ఆత్మే పరమాత్మ అన్న ఆ ఏకాత్మ భావనకి వచ్చి ఇంకా అహం బ్రహ్మస్మి అన్న రీతిలో జీవించడం మొదలుపెట్టారు. ఆయన ఇలా కాదు అని చెప్పి మళ్ళీ 1000 సంవత్సరంలో రామానుజులు గారు వచ్చి తన విశిష్ట అద్వైత సిద్ధాంతంలో ఈ ఆత్మ మాయ దగ్గరికి వెళ్ళాలి అంటే మధ్యలో మనము మాయని దాటాలి అన్న నిరూపణ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ప్రస్తుత కాలంలో శ్రీజీ మహారాజు జీవుడు ఈశ్వరులు మాయ ఆధీనంలో ఉంటారు. దేహాభిమానము, మమకారము, ధనాభిమానముతో జీవించి ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే అవి వదులుకుంటారో ఇంకా మనకి ఆత్మ పరమాత్మ దర్శనము కలుగుతుందన్నమాట. భగవంతుడు మన మీద ఎంత కృపతో ఇది మన జీవితాన్ని ప్రసాదించాడో, ముక్తి ఎంత సులభమయం చేశాడో అన్న విషయం తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మనకి జపమాల ఉంటుంది కదా. జపమాలో ఎన్ని ఉంటాయి బీజాలు? 1, 0, 8 ఉంటాయి. ఆ 8 స్థానం ఏంటిది? ఆకాశం, వేడి, గాలి, నీరు, మట్టి, చెట్లు, జంతువులు, మనిషి. ఇవి 8 స్థానాలు అన్నమాట. 8 అంటే మనిషి స్వరూపానికి వచ్చాడు అంటేనే మనిషి అనేది భగవంతుడు తన ధామంలో ఎలా సాకారంగా ఉంటాడు ఆ రూపమే అన్నమాట మానవ శరీరం. అయితే ఇక్కడ ఈ మాయలో చిక్కుకొని తన నిజ స్వరూపాన్ని మర్చిపోతున్నాడు అనమాట. ఇప్పుడు చూడండి, ఈ 8వ స్థానానికి వచ్చేసాడు భగవంతుడు. నిజంగా ఆ జపమాలలో కనుక ఇమర్చాలి అంటే ఆ 8 తర్వాత 7, 6, 5, 4, 3, 2, 1 అంటే మొత్తము 8వ స్థానం ఏంటంటే మనకు ఒక కోటి అనమాట. అంటే 8 సున్నాలు ఉంటే ఒకటి ఒక స్థానంలో ఉంటుంది, 8వ స్థానంలో ఉంటుంది. కానీ అది ఒక కోటితో ఈక్వలెంట్ అనమాట. అంటే జపమాలలో 1, 0, 8 అనేది మనకి చూస్తే ఒక 100 కోట్ల బీజాలు దాంట్లో ఉండాలన్నమాట. 100 కోట్ల బీజాలు. 100 కోట్ల బీజాలు లెక్క పెట్టేంత ఎంత సమయం పడుతుంది? ఒక రోజుకి కనుక చూస్తే 12 గంటలు ఇంటూ 60 నిమిషాలు ఇంటూ 60 సెకండ్లు కనుక మల్టిప్లై చేస్తే మనకి 43,200 సెకండ్లు మాత్రమే వస్తుంది. రాత్రి కలిపితే కూడా 86,400 సెకండ్లు వస్తుంది. దాదాపు 1,00,000 అనుకోండి. అంటే 1,00,000 రోజులు, 8 లక్షలు, 8 కోట్లు అంటే 1,00,000 ఇంటూ 100 అయితే 1 కోటి అవుతుంది. సో 100 రోజులు రాత్రింపగలు, అది 1 కోటికి సంబంధించింది. అట్లా 100 కోట్లు అంటున్నాం. 100 రోజులు ఇంటూ 100 అంటే దాదాపు 10,000 రోజులు. మనకి సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి? 365 రోజులు. అంటే 3 సంవత్సరాలు కనుక మనము తపస్సు చేసి రోజు నిద్రాహారాలు అన్నీ మాని, ఆకలి, ధూప అన్నీ మాని రాత్రి పగలు కనుక తపస్సు చేస్తే 3 నెలల్లో మనకి ఆత్మదర్శిని అవుతుంది. ఆ తర్వాత పరమాత్మ దాంట్లో అద్భుతమైన రీతిలో దర్శన భాగ్యం కలుగుతుంది. ఇప్పుడు ఈ మాయలో ఉండి ఆత్మజ్ఞానం కలగకపోవడానికి మన పూర్వ ఇతిహాసాలకు చూసుకుంటే దుర్యోధనుడు తనకి ద్రౌపది మాత నవ్వింది అన్న దేహాభిమానంతోనే కురుక్షేత్ర యుద్ధం లాంటి భయంకరమైన స్థితిని కొని తెచ్చుకున్నట్లు అయింది. అదేవిధంగా రామాయణంలో కూడా రాముడు ఆ శూర్పణఖ కనుక లక్ష్మణుడు పెళ్ళి అయిపోయింది, లక్ష్మణుడి భార్య ఇప్పుడు అయోధ్యలో ఉంది, మీరు దాన్ని ధర్మబద్ధంగా మాట్లాడుతున్నావు, అదే విరమించుకో అని ఒక్క మాట కనుక చెప్పుంటే ఇడంబనికి అక్కడ రామాయణ ఘట్టం కూడా జరిగేది కాదనమాట. ఇలా మనకి మాయాధీనంలో చూస్తే ఇప్పటివరకు మనకి అంతకాలం అయిపోయిన తర్వాత మన దేహాన్ని ఒక
యమధర్మరాజు దున్నపోతుపై కూర్చొని వచ్చి ఉరిపాసం వేసేసి లాక్కొని వెళ్తాడు అన్న భావనలో గరుడ పురాణంలో కూడా తెలిపింది. మరి ఇది ఎందుకు చెప్పారు ఏంటంటే అప్పటి వరకు అక్కడ ఉన్న జీవుల మనస్తత్వం అంతవరకు వచ్చింది మాట. అంటే శాంతి 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 వాతావరణం ఏర్పడలేదు కాబట్టి ఆయన భయంకరంగా మనకి దర్శనమిచ్చేవాడు. ఆయన భటులు కూడా అలాగే గాండ్రింగ్గా ఉండేవాళ్ళు అనమాట. ఎందుకంటే అప్పటికి ఆ గరుడ పురాణం రాసే టైంకి ఈ మనస్థితి కూడా అలాగే ఉండిందనమాట. అందుకే అది భయంకరంగా వర్ణించబడింది. ఇప్పుడు చూస్తే దాంట్లో నుంచి శ్రీజీ మహారాజు యోగంలోకి వచ్చిన తర్వాత శ్రీజీ మహారాజు కాలంలో వచ్చి మన సద్గురువులు సత్పురుషులు భగత్జీ మహారాజ్ కానీ, శాస్త్రీజీ మహారాజ్, యోగీజీ మహారాజ్, గుణాతీతానంద స్వామి మహారాజ్, ప్రముఖ స్వామి మహారాజ్, ప్రకృతి మహాన్ స్వామి మహారాజు స్వయంగా వచ్చి తన చేతుల మీదుగా అనుకున్న ప్రకారం ఆ సమయాన్ని వచ్చి కాలగంలోకి తీసుకెళ్ళిపోతున్నారు. మరి అది ఎందుకు అంటే ఇప్పుడు ఈ స్వామినారాయణ సాంప్రదాయంలో జీవితం అనేది చాలా ప్యూర్గా ఉంటుంది కాబట్టి వెల్లుల్లి ఉల్లిగడ్డ తినము, మాంసాలు భుజించము, తాగుడు జూదము వ్యభిచారము ఇవన్నీ ఏ మరక కూడా ఉండదు కాబట్టి మన మనసు కూడా ఒక శుద్ధ చైతన్యంగా ఉంటుంది. కాబట్టి అంతకాలంలో శ్రీజీ మహారాజు వచ్చి పకట గురూరి మహాన్ స్వామి గారు వచ్చి మన జీవితంలో అంతమయ్యే యోగ్యత కలిగింది నాయన అని తెలియజేయడం జరుగుతుంది. ఇవంతా మనము కనుక రియలైజ్ అవుతే ఇప్పుడు నేను కూర్చున్న స్థితిలోనే ఉంటే ఇలా కనుక మనం శాంతంగా భగవంతుని చింతన కనుక మనం చేస్తూ ఉంటే ఆత్మదర్శిని అనేది మనకి లభ్యమవుతుంది. ఇప్పుడు నిమ్మకాయలో ఆత్మ ఆ పులుపుతనం ఎక్కడుంది? అది ఆత్మ. కానీ అది పులుపు తీసేస్తే ఒకటి జడ పదార్థం అది. అలాగే మామిడి పండు తీయ మామిడి పండు ఉంటుంది, ఆ రసం తీసేస్తే పుట్టి పెద్ద పదార్థం. అలాగే మన శరీరంలో కనుక ఆత్మ కనుక బయటికి వెళ్ళిపోతే ఈ శరీరం ఏం చేయలేదు. ఇప్పుడు ఒక మిస్త్రీ కనుక మనం నోటి మీద వేసుకున్నాం అనుకోండి, నాలుక పైన ఇలా వేసామనుకోండి, ఏమవుతుంది? తీయమనిపిస్తుంది. మరి మిస్త్రీకి తెలుసా తీయతనము? తెలియదు. ఉప్పు అలాగే నోట్లో వేసుకుంటే ఉప్పు ఉంటుంది, ఉప్పుకు తెలిసే స్వరూపము తెలియదు. చింతపండు, నిమ్మకాయ పిండి అన్నీ అట్లాగే ఉంటారు, కారం పొడి. మరి ఆత్మ శరీరాన్ని వెళ్ళిపోయిన తర్వాత ఈ రుచులన్నీ ఎక్కడ చూశారు, ఎవరు చూశారు అంటే ఆత్మనే. శరీరంలో ఉన్నప్పుడు ఆత్మ అవన్నీ రుచులు చూస్తూ ఉంటుంది అన్నమాట. ఇలా కనుక మనము చిన్న చిన్న గాథలతోని ఆత్మదర్శిని, ఆత్మ యొక్క స్వరూపము, ఆత్మ మన శరీరంలో ఎలా ఉంది, ఇలాంటి విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఈ సమయాన్ని ఇచ్చి ఆత్మజ్ఞానాన్ని బోధించి సమయాన్ని ఇచ్చినందుకు, ఆ జ్ఞానాన్ని ప్రాప్తి చేసినందుకు ప్రకట గురుహరి మహాన్ స్వామి గారికి సాక్షాత్ మానసిక దండవత్ ప్రణామాలు తెలుపుతూ ఇంకా సెలవు తీసుకుంటాం. అందరికీ శుభ్తి. జై స్వామినారాయణ, జై స్వామినారాయణ, జై స్వామినారాయణ.